బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. రాజన్న సిరిసిల్ల పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ నుంచి 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. రాజన్న సిరిసిల్ల పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ నుంచి 7,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. సిరిసిల్ల పంచాయతీరాజ్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు లంచం తీసుకుంటూ దొరికినట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణమై సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ నిన్న జరిగిన ఏసీబీ అధికారులు దాడులు చేసి రిజైన్ గా పట్టుబడ్డారు. అయితే పంచాయతీరాజ్ శాఖ అధికారి సీనియర్ అసిస్టెంట్ జోగిపల్లి భాస్కర్ రావు 7,000 లంచం తీసుకుంటూ రిజైన్ గా పట్టుబడ్డారు. అయితే గంభీరకోట మండలంలో దాని గురించి అయితే ఆ నిర్మాణ బిల్లు చేయించమని అడిగిన పాపానికి వెంకటేష్ అనే కాంట్రాక్టర్ శ్మశాన వాటిక బిల్లు అడిగిన పాపానికి భాస్కర్ రావు గత 4 వారం రోజులుగా లంచం కావాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ వచ్చారు. అయితే దీంతో ఆయన భరించలేక ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. కిరణమై దీంతో ఇవాళ ఏసీబీ అధికారులు తనకి నోట్లు ఇచ్చి ఇవ్వమని చెప్పి డబ్బులు అప్పచెప్పడంతో ఇవాళ ఉటావుటిన అధికారులు వచ్చి ఇవాళ భాస్కర్ రావును రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అయితే శ్మశాన వాటిక నిర్మాణంతో ఉన్నటువంటి బిల్లులు చేయమని చెప్పి అడిగి ఆయన లంచం డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ తోటి ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించడంతో వెంటనే వారు రంగంలో దిగి ఇవాళ డబ్బులు ఇస్తుండగా పాటు శ్మశాన వాటిక సంబంధించి బిల్లుకు సంబంధించి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికి పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీ తీసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ కాంట్రాక్ట్ సంబంధించిన శ్మశాన వాటిక బిల్లు చేయమని ఎన్నో రోజులుగా వేడుకుంటుంటే కూడా తను లంచం ఇబ్బంది బిల్లు చేయనని చెప్పి కూడా వెంకటేష్ ను అనేక సార్లు తిప్పుకుంటూ కార్యాలయం అదే పనిగా తిప్పుకుంటూ ఇబ్బందులు పెట్టారని చెప్పి వెంకటేష్ కూడా చెప్పుకొచ్చారు. అయితే వశపడక తను ఏసీబీ అధికారులను సంపాదించడంతో వాళ్ళు ఇవాళ రిటైర్డ్ గా రంగంలో దిగి లంచం తీసుకుంటుండగా జోగిపల్లి భాస్కర్ రావును రిటైర్డ్ గా పట్టుకోవడం జరిగింది. కిరణ్ అయితే అతన్ని ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా అతన్ని అయితే అదుపులో తీసుకున్నారు. రైట్ ప్రైమ్, థ్యాంక్ యూ.